నీవు ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా పాలమూరు అని కాచా మీరు లేబర్ వాళ్ళు కదా. ఇట్లా ఎక్కడ అంటే బొంబాయి, దుబాయ్ అనేటువంటి అంశాలు చర్చకు వస్తాయి. మూసీ సుందరీకరణతోని పాలమూరు బతుకులు మారాయి. వాళ్ళ శరీరాల కంటినటువంటి లేబర్ మురికిని కడగడానికి ఒక పథకం ఉండాలి. హైదరాబాదులో డెవలప్మెంట్ జరుగుతుందనేది నేనైతే అనుకుంటలేను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో జరుగుతున్న మాట వాస్తవం. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, దానికి అనుబంధంగా రీజనల్ జస్టిస్, ప్రాంతీయ న్యాయం, సామాజిక న్యాయం, ప్రాంతీయ న్యాయం, పంపిణీ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఈ మూడు కోణాలు పూర్తి కాకుండా బీసీ జనాలకి న్యాయం జరగదు. ఎందుకంటే సోషల్ జస్టిస్, రీజనల్ జస్టిస్ ఇది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒక్కోసారి సామాజిక న్యాయానికి రీజనల్ జస్టిస్కి కాన్ఫ్లిక్ట్ ఉన్న సందర్భాలు మన మధ్య ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ వచ్చి చెప్పలేను, వారు చూస్తారు. డిస్ట్రిబ్యూట్ జస్టిస్ అంటే పంపిణీ న్యాయం. బీసీలకు కొన్ని అవకాశాలు వచ్చినాయి, బీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ మధ్యలో పంపిణీ న్యాయం జరగకపోతే బీసీ జనాలు, మనకు కూడా ఉండవలసిన బీసీ జనాల మధ్యలో తృప్తి లేకపోతే మన పునాదులు బలంగా ఉండవు. ఈ మూటిని బ్యాలెన్స్ చేసుకుని కొన్ని ఆలోచనలు మీరు పంచుకుంటే బాగుంటుందని నేను కోరుతున్నాను. సామాజిక న్యాయం చేయాలంటే సామాజికంగా ఏ ప్రజలు ఎక్కడ ఉన్నారో లెక్క తేలాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన లెక్కలు బయట పెట్టమని డిమాండ్ చేస్తుంది దానికోసమే. రెండోది, అవి తప్పుడు లెక్కల, కుచించబడ్డ లెక్కల తర్వాత కానీ కనీసం ఒక కాగితం అక్కడ పడి ఉంది ఈ వర్గాలకు సంబంధించింది. దాన్ని బయట పెట్టమంటే ఈ పాలకులు బయట పెట్టట్లేదు. సో ఇక్కడ సామాజిక న్యాయం అనేటువంటి అంశమే వచ్చినప్పుడు ఫస్ట్ ఈ బీసీ వర్గాల నుంచి ఉన్నటువంటి మాలాంటి నాయకులు మొదటగా అప్లిఫ్ట్ చేయాల్సింది సంచార జాతుల దగ్గర నుంచి మేము లెక్కలు రాసుకుంటూ రావాలా. ఎక్కడైతే ఈ వర్గాలలో బీసీలలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ అసమానతలను రూపుమాపడానికి రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయపరమైనటువంటి సామాజిక న్యాయాన్ని చేయడానికి మొదటి సీట్లను అక్కడి నుంచే ప్రకటించుకుంటూ వస్తుంది. రేపు రీజనల్ జస్టిస్ అనేటువంటి మాట, ఇక్కడ పాలమూరు అనేటువంటి పదానికి వెంటనే అతుక్కోవడానికి ఉరికొచ్చే ఇంకో పదం లేబర్ అనేటువంటి ఇంకో పదం దాని వెనకాలే వస్తూ ఉంటుంది. పాలమూరు అనగానే లేబర్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల అనగానే దుబాయ్, నల్గొండ అంటే ఫ్లోరైడు. ఈ రీజనల్ అంశాలు అంటే ఆ భూమికి, ఈ మహబూబ్ నగర్ మట్టికి లేబర్ అనేటువంటి అంశం ముడిపడి ఉంది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రీజన్లలో ప్రజలు నీవు ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా పాలమూరు అని కాచా మీరు లేబర్ వాళ్ళు కదా. ఇట్లా ఎక్కడ అంటే బొంబాయి, దుబాయ్ అనేటువంటి అంశాలు చర్చకు వస్తాయి. సరే, ఎందుకు వీళ్ళు విముక్తి కాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈ కొంచెం డబ్బుల కోసం వీళ్ళు వలస జీవులుగా మారుతా ఉన్నారు? ఎందుకు ఆ స్థానికంగా అవకాశం లేదు అనేటువంటి స్పష్టత ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి ఆ స్పష్టత లేదు. ఈ పాలమూరు బతుకులు మారాలంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి మూసీ సుందరీకరణతోని పాలమూరు బతుకులు మారాయి. వాళ్ళ శరీరాల కంటినటువంటి లేబర్ మురికిని కడగడానికి ఒక పథకం ఉండాలి. ఇవాళ పెళ్ళైన వెంటనే భార్యను వదిలేసి దుబాయ్, గల్ఫ్, ఇతర ప్రాంతాలకు పోతున్నటువంటి వాళ్లకు ఇక్కడ భరోసానిచ్చే పథకాన్ని ఒకటి చూపెట్టండి. ఇక్కడి ప్రభుత్వాలు కేవలం చనిపోతే మీ శవాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నాయి. చనిపోతే మీ శవాన్ని దుబాయ్ నుంచి తీసుకురావడానికి పథకం పెడతామని చెప్తా ఉన్నాయి. ఇది కాదు, అసలు నువ్వు దుబాయ్కే పోకుండా ఇక్కడ పని చేసుకోవడానికి పథకం ఏది? సో ఇట్లా రీజనల్గా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం, ఆర్థికపరమైన పరిష్కారాలు కొన్ని చేయాల్సి ఉంటుంది, ప్రత్యేకమైన స్కీమ్ల ద్వారా కొన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది చేయడం సాధ్యమని నేను భావిస్తూ ఉన్నా. ఇక రెండోది పంపిణీ న్యాయం. మొట్టమొదటి పంపిణీ అట్టడుగు నుంచి స్టార్ట్ కావాలనేది మా ప్రథమ సిద్ధాంతం. దానికి మేము కట్టుబడం.
వలన ఈ రీజనల్ దానిపైన ఇంకో సప్లిమెంటరీ క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్స్ వచ్చినా హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కాదు. చాలా భయంకరంగా రింగ్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్స్, దాదాపు 2/3 ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ కిందికి తీసుకొచ్చే భయంకరమైన ప్లాన్స్ జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ కాదు. మరి దీన్ని ఈ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు మీరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఈ విషయంలో మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ కాదు అని, ఈ తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయ రాజధానిగా వరంగల్ ఉండాలని తీర్మానం చేసింది. ఎందుకంటే వరంగల్ను మరో రాజధాని చేయడం వల్ల అక్కడున్నటువంటి ప్రాంతం మరో హైదరాబాద్ అవుతుంది. ఇక్కడ ఏదో ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు నల్లమల్ల దాకా పోతా ఉన్నాం మనం. హైదరాబాదే డెవలప్మెంట్ అని అనుకుంటారు. కాదు సార్, హైదరాబాదులో డెవలప్మెంట్ జరుగుతుందనేది నేనైతే అనుకుంటలేను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో జరుగుతున్న మాట వాస్తవం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మాత్రమే డెవలప్మెంట్ ఉంటుంది. ఇవాళ నిజంగా హైదరాబాద్లో డెవలప్మెంట్ కేంద్రీకృతం అయి ఉంటే ఇంకా ఇండ్లు నీళ్ళల్లో ఎందుకు తేలుతా ఉన్నాయి? ఇంకా ప్రజలు నాలాలలో ఎందుకు కొట్టుకపోతా ఉన్నారు? ఇంకా మనం రిహాబిటేషన్ సెంటర్లు పెట్టుకొని, ఏది మన ఈ రెస్క్యూ కేంద్రాలు పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? నీవు హైదరాబాదులో ఉన్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇందులో నివసిస్తున్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులను సంతృప్తి పరచడం కోసం హైదరాబాద్ చుట్టూ చేసుకొస్తారు. వాళ్ళ భూముల చుట్టూ ధరలు రావడం కోసం, వాళ్ళ ఆస్తులు రెట్టింపు కావడం కోసం మన భుజాన తుపాకీ పెట్టి కాలుస్తూ ఉంటారు అన్నట్టు. ఇది డెవలప్మెంట్ కాదు. హైదరాబాదు 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు ఉన్నటువంటి హైదరాబాదు ఏ విధంగా ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ఈ తెలంగాణ కాదు, 1940 నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు. నిజాం వదిలిపెట్టినటువంటి వీళ్ళు కొత్తగా చేసింది ఏముంది? ఉస్మానియా దవాఖానా కట్టింది, అప్పట్లో వాళ్ళే కట్టిరు. వీళ్ళు కొత్తగా కట్టింది ఏం లేదు. ఆఖరికి బొక్కల దవాఖానా లేకపోతే అది కట్టింది వాళ్ళే. ఎవరికైనా పిස්සలేస్తే మెంటల్ దవాఖానా ఉండాలని ఎర్రగడ్డ దగ్గర మెంటల్ దవాఖానా కట్టింది కూడా మళ్ళా ఆ నిజాంలే. మరి అప్పటి ప్రభుత్వాలు పెట్టినటువంటి ఇళ్లల్లో వీళ్ళు జొర్రి, అప్పుడున్నటువంటి వాళ్ళ దాంట్లో జొర్రి, ఇదంతా మేమే చక్కదిద్దామనేటువంటి హైటెక్ సిటీ గోడ, లేకపోతే ఈ మధ్య కాలంలో అగ్రవర్ణాలు నిర్మించుకున్న ఆకాశార్మ్యాల ఫోటోలు పెట్టి ఇది డెవలప్ అయిందని చెప్తా ఉన్నారు. లేదు, 90% హైదరాబాదు డెవలప్మెంట్కు దూరంగానే ఉంది. కాబట్టి హైదరాబాదు డెవలప్మెంట్ అనేటువంటి జరిగిందనేటువంటి మాట నేనైతే నమ్మను. కానీ మీ ప్రశ్న ఏదైతే డెవలప్మెంట్ అంటే హైదరాబాదేనా అంటే కాదు సార్. ఇక్కడ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అవుతుంది, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, తీసుకొచ్చి హైదరాబాద్లో పనులు చేసుకుంటారు. అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి చెమట ఆ ప్రాంతంలో ఖర్చు కావాలి, కానీ ఖర్చు అవుతుంది ఇక్కడ. దానికి కారణం ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ వర్గం. ఎవరైతే ప్రభావితం చేస్తారో ఆ వర్గం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైతే కష్టం జరుగుతుందో అక్కడ ఫలితం దక్కాలి. మాకు క్లారిటీ ఉంది. ఈ తెలంగాణను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయడం కోసం మాకు ప్లానింగ్ ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఇటు విద్యానగర్ పోతే, అశోక్ నగర్ పోతే కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉంటాయి, అమీర్పేట్ పోతే ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఇట్లా వరంగల్ను కూడా ఒక రకమైనటువంటి హబ్గా తయారు చేయాలి, కరీంనగర్ను ఒక రకమైనటువంటి హబ్గా చేయాలి, ఆదిలాబాద్ను చేయాలి. అక్కడ కనుక మనం ఇవన్నీ చేయగలిగితే అక్కడి ప్రజల బర్డన్ అంతా హైదరాబాద్ మీద ఉండదు, వాళ్ళు వలసపోవాల్సిన అవసరం ఉండదు. ఒకే బడ్జెట్లో రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలతోటి కార్యక్రమాలన్నీ మొదలు కావాలనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. మాకు హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాదు, నిజామాబాదు కాదు, అందులో బ్రతుకుతున్న ప్రజల నైతిక అభివృద్ధే మా అభివృద్ధి.